మున్సిపాలిటీ కార్పొరేషన్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీలిచ్చారు కమలం నేతలు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడినందుకే ఇప్పుడు కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అక్కడే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్నారు. ఏ పత్రాలు కాలిపోయాయో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రామచంద్రరావు. ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలన్నింటిలో కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్, ఫోన్ ట్యాపింగ్ కేసుని పక్కకు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోదీ ఇచ్చిన నిధులు తానే తెచ్చానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల భూములను కబ్జా చేసిందన్నారు. వాళ్లకు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే అన్నారు. ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రచారం చేశారు బండి సంజయ్. ఇప్పుడు మా బాధ ఏంటంటే పైసలు ఇచ్చేది మేమే, మాకేమో మాయమాటలు చెప్పరాదే, అబద్ధాలు చెప్పరాదే, దొంగ హామీలు ఇయ్యరాదే, మీరేమో మాకు ఓటేరా. ఇవాళ మాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పన్నులు పెంచకుండా నిధులు నేను తీసుకొస్తా. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను మాయం చేసేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ కు రేవంత్ రెడ్డి నిప్పు పెట్టించారని ఆరోపించారు ఎంపీ అరవింద్. డబ్బులు తీసుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులను జైలుకు పంపడం లేదన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, రాయకల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు అరవింద్. ఢిల్లీ కోసం మోదీకి ఓట్లేసిన ప్రజలు గల్లీలో కూడా మోదీకే ఓటు వేస్తే పట్టణాలు అభివృద్ధి అవుతాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల అరెస్ట్ చేస్తా ఏం చేసిండు తెలుసా? నిన్న ఏమైంది తెలుసా? హైదరాబాద్ లో నిన్న ఏమైంది తెలుసా? ఆ ఫోన్ ట్యాపింగ్లు చేసిన రికార్డులు మొత్తం ఏ ఆఫీసులో అయితే ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది, అగ్ని ప్రమాదంలో తగలబడిపోయింది. 10 ఏళ్లలో ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని అన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం చేశారు. కేంద్రం నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. బీజేపీ క్యాండిడేట్స్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంఐఎం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఎంఐఎం అని అన్నారు మాజీ ఎంపీ నవనీత్ కౌర్. కాంగ్రెస్ కు ఓటేస్తే ఎంఐఎం కు వేసినట్లేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు నవనీత్ కౌర్. कांग्रेस मतलब मुस्लिम, मुस्लिम मतलब कांग्रेस। जब इनको सिर्फ एक ही कैडर का वोट चाहिए तो बाकी लोगों ने इनको क्यों वोट करना चाहिए? और हमारा एक भी व्यक्ति, एक भी हिंदू ये कांग्रेस को भी वोट नहीं करना चाहिए, ना ही एमआईएम को वोट करना चाहिए। एमआईएम और कांग्रेस एक ही है, एक ही थाली में रोज बैठ के पार्टियां करते हैं. దక్షిణ తెలంగాణలో ప్రచారం చేశారు బీజేపీ నాయకులు. కొత్తగూడెం, కోదాడ, నల్గొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు.